ఎలక్షన్ కమిషను ఎఫెక్టివ్గా, ఇంపార్షియల్గా మరియు ప్రాంప్ట్గా వాచ్డాగ్ ఆఫ్ ఎలక్షన్స్గా దాన్ని మనం గుర్తించాం కాబట్టి దాని యొక్క బాధ్యత అది నెరవేర్చాలి. ఆ నెరవేర్చడం అనేది నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో కొన్ని విషయాలను గమనించి చక్కటి విమర్శలు వచ్చినాయి వాటి మీద, జరపలేదని, నెరవేర్చలేయటం లేదని. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనకు రాజ్యాంగ రీత్యా ఎలక్షన్ కమిషనర్లని అపాయింట్ చేసుకునే ఒక మెకానిజం ఉంది. ఆ మెకానిజం బాధ్యతే ఈ యొక్క ఎఫెక్టివ్, ఇంపార్షియల్ అండ్ ప్రాంప్ట్ యాక్షన్స్ తీసుకునే బాధ్యత ఆ మెకానిజం ద్వారానే వస్తుందన్నమాట. ఎలాగా? చక్కటైనటువంటి, సమర్థమైనటువంటి ఎలక్షన్ కమిషన్ని మనం ఎన్నుకోవాలి. అయితే ఇక్కడ జరిగింది ఏంటి? ఈ యొక్క ఎలక్షన్ కమిషన్లో వాళ్ళని ఎన్నుకునేటప్పుడు కొంత విమర్శ వచ్చే విధంగా చట్టాలు అనేవి తయారైనవి. ఏ విధంగా అంటే అన్రూప్ బర్నవాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది 2023లో ఇచ్చినటువంటి తీర్పు. అదొక రాడికల్ జడ్జిమెంట్. కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏమని ఇచ్చిందంటే, ఈ స్క్రీనింగ్ కమిటీ లేకపోతే ఈ మెకానిజం ఉంది కదా, అపాయింట్మెంట్ ఆఫ్ కమిషనర్స్కి ఉన్న మెకానిజంలో ఉన్న కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఒక మెంబర్గా ఉంటే ఇతరులకి ప్రిడామినెన్స్ ఉండదు. ఇతరులు మిగతా ఆ కమిటీలో ఉన్న మిగతా వాళ్ళంతా అరే చీఫ్ జస్టిస్ ఉన్నాడు, మనం జాగ్రత్తగా చూడాలి, చక్కగా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలని ఒక ఇది ఉంటుంది. కానీ ఆ జడ్జిమెంట్ని ఓవర్ రూల్ చేస్తూ లేదా ఆ జడ్జిమెంట్ని తప్పించేదానికి ఒక చట్టం తయారు చేశారు. ఆ చట్టం పేరేందంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అదర్ ఎలక్షన్ కమిషన్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ సర్వీసెస్ అండ్ టర్మ్స్ ఆఫ్ యాక్ట్ 2023. ఆ చట్టం వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్స్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి ప్రైమ్ మినిస్టరే ఒక వ్యక్తిని నామినేట్ చేసుకోవచ్చు. వాళ్ళిద్దరూ అంటే ప్రైమ్ మినిస్టర్ను ఆయన నామినేట్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఒక మెంబరు మరియు అపోజిషన్ లీడరు, ముగ్గురు ఉంటారు. ముగ్గురు ఉన్నప్పుడు ఇద్దరిది డామినేట్ చేస్తారు కదా. సో ఆ ఇద్దరు డామినేట్ చేసిన వాళ్ళు ఎన్నుకున్నారు ఇద్దరిని. ముగ్గురు కమిషనర్ ఉన్నారు, చీఫ్, ఇంకా ఇద్దరు కమిషనర్లు. ఆ ఇద్దరు కమిషనర్లలో అంటే అడిషనల్ కమిషనర్లో ఒకడు అబ్రప్ట్గా రిజైన్ చేశాడు, ఒకడు ఎప్పుడో రిటైర్ అయిపోయాడు. సో అబ్రప్ట్గా ఇంకా 10 రోజులు ఎలక్షన్ ఉందంగా వాడు రిటైర్ చేస్తే అటువంటి వాడిని వెంటనే ప్రాపర్గా ప్రొసీజర్ లేకుండా అపాయింట్ చేశారు కాబట్టి దాన్ని క్వశ్చన్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక రిట్ వేశారు. ఆ రిట్ ఇప్పుడు పెండింగ్ ఉంది. ఈ యాక్ట్ తప్పు, ప్రైమ్ మినిస్టర్స్ కమిటీకి ప్రామినెన్స్ ఉండకూడదు అని చెప్పి అది పెండింగ్ ఉండగా అపాయింట్ అయినటువంటి ఈ కమిషనర్స్ వీళ్ళు ప్రాంప్ట్గా, ప్రాపర్గా, ఎఫెక్టివ్గా చర్యలు తీసుకోలేదు అనేది ఒక ఇది వచ్చిందనమాట. ప్రైమ్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే అది మతపరంగా ఉంది, దాన్ని ఆయన మీద కూడా చర్య తీసుకోండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ పెడితే దాని మీద ఒక డైరెక్షన్ లాగా ఈసీఐ ఇచ్చింది. ఏమనంటే మీ స్టార్ క్యాంపెయినర్లందరినీ, ఇటు బీజేపీ పార్టీ కానీ ఏ పార్టీలైనా సరే, ఖర్గేకి కూడా ఇచ్చింది అది, మీ స్టార్ క్యాంపెయినర్స్ని ప్రాపర్గా వాళ్ళ యొక్క స్పీచెస్ కానీ యాక్ట్స్ కానీ ఉండేటట్టుగా చూసుకోండి అని ఒక డైరెక్షన్ ఇచ్చి తప్పించుకుంది. అది చాలా అన్యాయం, అక్రమం. ప్రాపర్గా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోలేదు. అదే ఇప్పుడు చూడండి, వైఎస్ఆర్సీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో కానీ, బీఆర్ఎస్ చీఫ్ చంద్రశేఖర్ విషయంలో కానీ, తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ విషయంలో కానీ, బీజేపీ లీడర్ శోభా కర్నాడ్జే కానీ, దిలీప్ ఘోష్ కానీ, కాంగ్రెస్ లీడర్ సుప్రియా శ్రీనేటే కానీ, అదేవిధంగా రణదీప్ సుర్జేవాలా కానీ, ఇవన్నీ కూడా వాళ్ళందరినీ 24 అవర్సో 48 అవర్సో ప్రచారంలో లేకుండా వాళ్ళ మీద చర్య తీసుకున్నప్పుడు మరి ప్రైమ్ మినిస్టర్ మీద వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మీరు ఎందుకు తీసుకోలేకపోయారు అని ఒక మంచి విమర్శ అనేది ఒకటి వచ్చింది ఇప్పుడు. అదే కాదండి, మరి ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ మీద, అస్సాం చీఫ్ మినిస్టర్
హిమంతా బిస్వా మీద వస్తే వాళ్ళు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వైలేట్ చేశారని ఇంకా అవి పెండింగ్ పెట్టుకొని ఉన్నారు. ఎప్పుడు ఇస్తారు మీరు? పెండింగ్ పెట్టుకొని ఉంటే ఎట్లా? ఎప్పటికప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి మీద తగు చర్య తీసుకోవాలి. మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత తీసుకుంటే దానివల్ల ఏం జరగద్ది? ఎలక్షన్ రిజల్ట్స్ దేశ చరిత్రని లేకపోతే దేశ భవిష్యత్తుని ఎఫెక్ట్ అవుతుంది కదా, అది చాలా తప్పు కదా. కొంతమంది మీద చర్యలు తీసుకొని వాళ్ళని 24 గంటలు మాట్లాడొద్దు, 48 గంటలు మాట్లాడొద్దు అని చెప్పారు. వాళ్ళు అవి చూపించి మేము ఇంపార్షియల్ అని చెప్తున్నారు. అది ఎనఫ్ కాదండి. మీ మీద చాలా పెద్ద బాధ్యత. ప్రజాస్వామ్యంలో మీరు ఇండిపెండెంట్గా ఉండి మీరు ఎన్నికైన తర్వాత అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారా ఒక వాచ్ డాగ్గా ఉండి మొత్తం ప్రజల్ని సంతృప్తిపరిచే విధంగా మీ చర్యలు ఉండే విధంగా ఉండాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఫస్ట్ రోజే చర్య తీసుకోండి అని చెప్పి పోలీసుకు పంపిస్తే నేరం చేసింది ఎవరో తెలియనట్టుగా నటిస్తూ మేము పరిశోధన చేస్తున్నామని చెప్పి పెట్టేశారు. 13వ తారీఖు జరిగింది ఇది. 21వ తారీఖు దాకా సిట్ రిపోర్ట్ వచ్చేదాకా ఎవరు ఏం చేశారు? తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఆయన యొక్క రిపోర్ట్లో ఏం రాశారంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో అదే రోజు ఎవిడెన్స్ కూడా పంపించేసామని చెప్పారు. ఎవిడెన్స్ అంటే ఏంటి? వెబ్ లింక్లో దొరికిన ఎవిడెన్సే కదా. వెబ్ లింక్ ఆల్రెడీ 100% మీరు వాచ్ డాగ్ లాగా పెట్టేసి ఉన్నారు కాబట్టి సో ఎవరు ఏం చేశారని మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు ఈ చర్య తీసుకోలేదు? మేము హౌస్ అరెస్ట్ ఆర్డర్ చేసామన్నారు. హౌస్ అరెస్ట్ ఆర్డర్ చేసినంత సరిపోద్దా? చర్యలంటే హౌస్ అరెస్ట్ తోటి సరిపోయే పని అయితే ఇంట్లో కూర్చొని నాటకాలన్నీ నడుపుతారు కదా. ఒక పిన్నెల రామకృష్ణారెడ్డి కాదండి, అన్ని ప్లేసెస్లో తాడిపత్రిలో కానీ తిరుపతిలో కానివ్వండి ఇంకా చాలా దిక్కల. ఇప్పుడు బహుశా మీరు చూసుంటారు రీకౌంటింగ్ అడిగారు, అన్నీ ఆ పిటిషన్లు రీపోలు అడిగారు, రీపోలు అన్నీ కొట్టేశారు. కారణం ఏంటంటే మీకు విషయం తెలుసా? సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే ఈవీఎంస్ని ట్యాంపర్ చేస్తారని లేకపోతే ఈ వీవీప్యాట్స్లో కౌంట్ చేస్తూ ఈవీఎంలో కూడా కౌంట్ చేస్తూ సరిగా ఉందా లేదా చూడండి అని చెప్పి కోరితే ఈవీఎంస్ లేకముందు ఎన్ని అర్లర్లు జరిగినాయో ఎన్ని తప్పులు జరిగినాయో పెట్రోల్ పోసి తగలబెట్టడం లేకపోతే నీళ్లు పోసేయటం ఇంకులు పోయటం ఇవన్నీ కూడా మాకు తెలుసు. వాటిని ప్రివెంట్ చేయడానికే ఈ ఈవీఎంస్ వచ్చినాయి. ఈవీఎంస్ ఎక్కడా కూడా టోటల్గా ఫెయిల్ అయినట్టు మాకేం కనపడలేదు. ఓవరాల్ 5% శాంపిల్స్ అనేక దిక్కళ్ళ జరుపుకొని అంటే డిఫరెంట్ ప్లేసెస్లో అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదని టెస్ట్ చేసుకొని వాడండి. ఒకవేళ ఏదైనా టెస్ట్ సరిగ్గా వాడకపోతే వెంటనే మార్చేయండి అని కూడా ఇచ్చారు. దాంతోపాటు ఒక 2 డైరెక్షన్స్ ఇచ్చారు. ఒక డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. అదేంటంటే 1, 2, 3 హైయెస్ట్ పోల్ అయినాడు ఎన్నికవుతాడు. ఇక 2, 3 ఉంటారు కదా, అంటే రెండోవాడు హైయెస్ట్ కంటే కొంచెం తక్కువ, మూడోవాడు రెండోవాడి కంటే తక్కువ. వీళ్ళిద్దరికి కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తర్వాత మీరు 2, 3 వస్తే మీకు అబ్జెక్షన్ ఉంటే అంటే ఎలక్ట్రానిక్ మిషన్ మేనేజ్ చేశారు లేకపోతే ఇంప్లైన్ చేసి దాన్ని మార్చేశారు అని అనుకుంటే మీరు రీకౌంటింగ్ అడగచ్చు. ఆ రీకౌంటింగ్ అడిగినప్పుడు వీవీప్యాట్స్ కౌంట్ చేస్తారు, ఎలక్ట్రానిక్ మిషన్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు ఆ చిప్ ద్వారా, 2 కంపేర్ చేసుకుంటారు. ఇది ఒక పద్ధతి. ఇంకోటి ఏంది, అసలు ఓట్లు వేసేదే బెదిరించి లేకపోతే దొంగ ఓట్లతో వేయించారనుకోండి, ఎల్లై బదులు పుల్లైపోయి ఓటేసాడు, అది ఎలా నిరూపించాలి? ఈ వెబ్కాస్టింగ్ ద్వారా ఎవరు వెళ్ళారు అనేది అక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఎలక్షన్ పిటిషన్ ద్వారా మీరు చేసుకోవచ్చు. అప్పుడు దాకా రిజల్ట్స్ డిక్లేర్ చేయకుండా కూడా పిటిషన్ పెట్టి స్టే అడిగి చేయొచ్చు. ఇటువంటి అవకాశాలు పరిస్థితులు ఉన్నప్పుడు ఈ స్టేజ్లో రీకౌంటింగ్ ఎలా ఇన్వాల్వ్ అవుతాము, ఇంటర్ఫియర్ అవుతారు? సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆల్రెడీ ఇచ్చింది, దాని మీద రివ్యూ పిటిషన్ వేశారు. మీ జడ్జిమెంట్లోనే కొన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీదే ఉంది కాబట్టి దాన్ని రివ్యూ చేయండి అంటే దాని మీద హీరింగ్ 26వ తారీఖు వేశారు. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేకపోతే ఎలక్షన్ కమిషనర్లు మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కేసులో లేకపోతే ఆ పర్టికులర్ జరిగినప్పుడు మొట్టమొదటి రోజే మీరు పంపారు కంప్లైంట్, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, ఎవిడెన్స్ కూడా పంపారంటున్నారు. పక్క రోజు చర్య తీసుకోలేదు. చర్య తీసుకోకపోతే నెక్స్ట్ యాక్షన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? ఎందుకు? సుప్రీంకోర్టు కూడా మొన్న అడిగింది ఏంటంటే ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయింది, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎన్ని వచ్చినాయి అనేది రాత్రి మీరు ఎందుకు చెప్పలేకపోయారా అని అడిగారు. లేదు సార్, నైట్ టైం రావడం లేట్ అయింది, అందువల్ల పక్క రోజు మాత్రమే
చెప్పగలిగే అవకాశం ఉంది అని అంటే పక్క రోజు కూడా మీరు ఎందుకు చెప్పలేదని అడిగారు. అంటే మీ సిస్టమే పొరపాటు ఉంది. ఎక్కడ ఎన్ని ఓట్లు పోలయ్యాననేది పర్సంటేజ్ని మీరు ఎందుకు తెలపలేకపోతున్నారు. సో కోఆర్డినేషన్ లేదని చెప్పి సుప్రీంకోర్టు దాని మీద క్వశ్చన్ చేస్తూ పెండింగ్ ఉంది ఆ పిటిషన్. ఎలక్షన్ ప్రాసెస్లో ఇండిపెండెంట్గా వ్యవహరిస్తున్నట్టుగా ఇంపార్షియల్గా వ్యవహరిస్తున్నట్టుగా నటించడం కాదు, మీకున్నటువంటి విశిష్టమైన అధికారాలని ప్రజా ప్రయోజనాల దిశ స్పీడ్గా యాక్ట్ చేయాలి. 2 ఎస్పీలని సస్పెండ్ చేశారు, కొంతమంది పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. కేవలం 100 చిల్లర మందినే అరెస్ట్ చేసి ఇంకా 670 మందిని అరెస్ట్ చేయాలని చెప్పి ఒక రిపోర్ట్ ఎంతో పెట్టేసేసి తోసేసినందువల్ల ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికల పరిస్థితులు ప్రాసెస్లో విమర్శలు ఎక్కువైపోయినాయి ఇంటర్నేషనల్ లెవెల్లో. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఇతరులు కానీ వాళ్ళంతా విదేశాలకు వెళ్ళడం ఏంటి అసలు? వెళ్ళి అక్కడ కూర్చొని ఇక్కడ జరుగుతున్న ఇంత కూలంకషమైన చర్చలో పాల్గొని ఈ తప్పులన్నీ సరిదిద్ది చక్కటి ఎలక్షన్ జరపాలి. అదే కాదండి, ఎవరి మీదైతే అలిగేషన్స్ వచ్చినాయో ఏ పార్టీ అయినా కానీ ఏ నాయకుడైనా కానీ వాళ్ళే స్వచ్ఛందంగా లొంగిపోవాలి. అదే మీకు విలువ. ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చేసేది. ఆ గమనించే దాంట్లో ఒక్కసారి మీ మీద ఒక ముద్ర పడింది అనుకోండి. ఇప్పుడు ఏమంటున్నారంటే బాగా తిట్టిన వాడిని, బాగా రౌడీజం చేసిన వాడిని, లేకపోతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వాడిని, ఓటుకి 2000 3000 ఇచ్చిన వాడిని, అటువంటి వాడిని చూసి ఎన్నికల్లో వాడిని నిలబెడితే సరిపోద్దని అన్నారు. నేను పొద్దున ఒక ఛానల్లో కూడా నన్ను ఒక మాట్లాడేటప్పుడు ఒక చర్చ తీశాను. నాకు అఫిడవిట్స్ అన్నీ చూశాను. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అఫిడవిట్ కూడా చూశాను. దాంట్లో 4 కేసులు ఉన్నాయి. ఒక కేసు 302 మర్డర్ కేసు కూడా ఉంది. అది 2017లో జరిగింది. ఇది 24లో ఉన్నాం. అదే ముఖ్యమంత్రి గారి మీద కేసులు అవి ఏమైపోయినాయో తెలియదు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు అవి ఏమైపోయినాయో తెలియదు. జైల్లో ఉన్నారు, 53 రోజులు ఉండి వచ్చారు. తర్వాత ఏం జరిగింది? ఎందుకు అవి ముందుకు వెళ్ళటం లేదు? పాత కేసులు ఎందుకు వెళ్ళటం లేదు? స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేశారు. తీవ్రమైన జాప్యం 15 ఏళ్ళు అయిపోయినా కానీ ముఖ్యమంత్రి గారి మీద ఇంతవరకు ఒక చర్య లేదు. మరి వాళ్ళే మళ్ళీ ఎన్నికల్లో నిలబడ్డారు. కాబట్టి వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లను సరిదిద్దుకొని త్వరితగతిన న్యాయాన్ని అందించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంది. ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తూ అధికారాలని వాడి ఎలక్షన్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా జరపాల్సిన బాధ్యత ఉన్న అధికారులు వాళ్ళ బాధ్యత నెరవేర్చకపోతే సమాజంలో ఇటువంటి జరుగుతాయి. అమాయకులు ఎలక్షన్ అయిపోయింది, కౌంటింగ్ జరగద్ది, ఎవరో ఒకరు ఎరుగుతారు. అమాయకులు దయచేసి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ నాయకుల కోసమో లేకపోతే ఏదో గొప్ప పేరు సంపాదించుకోవడం కోసమో డబ్బు కోసమో మీ ప్రాణాలను పోగొట్టుకోవద్దు. కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి తలకాయలు పగలగొట్టుకొని ఇబ్బంది పడద్దు. చట్టపరంగా ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా ట్రెడిషనల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ మెజర్మెంట్స్ మాత్రమే ఇప్పుడు లేవు. సైంటిఫిక్ అడ్వాన్స్డ్ ఎవిడెన్స్ సేకరించే పరిస్థితి ఎలక్షన్ కమిషన్ వాడుకుంటుంది. ఎవరైనా మీరు వీడియో ద్వారా కొన్ని విషయాలు పంపిస్తే దాన్ని గమనించి దాని మీద రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకుంటుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో సామాన్య మానవుడు, శక్తి లేనివాడు నాయకుల కోసం, పార్టీ కోసం వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి లేకపోతే వాళ్ళ ధనాన్ని పణంగా పెట్టి వాళ్ళ సమయాన్ని పణంగా పెట్టి మీరు ప్రాణత్యాగాలు చేసుకోవద్దు, ప్రాణాలు పోగొట్టుకోవద్దు. దయచేసి చట్టబద్ధంగా మీరు వ్యవహరిస్తూ ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి, ఎలక్షన్ చక్కగా అయిపోయింది అందరూ అనుకుంటున్నారు కాబట్టి కౌంటింగ్లో కూడా ఎటువంటి అల్లర్లు లేకుండా చూసుకోండి. ఇప్పుడు 20 బలగాలు 20 ఏదో అంటారు ప్లాటూన్స్ 20 ప్లాటూన్స్ ఆర్మీని పంపించారా అని అంటున్నారు. ఇప్పుడు పంపించడం ఏంటి? ఎలక్షన్ జరిగేటప్పుడు చేయాలి. మీరు సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో అడిషనల్ పెట్టుంటే ఇంత దూరం జరిగి ఉండేది కాదు. అదేవిధంగా అక్కడ ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నాడో నమస్కారం పెట్టి నువ్వు రిసీవ్ చేసుకున్నావు కదా, నీకు ఆయన తెలుసు కదా అక్కడ అల్లలు జరుగుతుంటే ఇమీడియట్గా నువ్వు ఎందుకు ప్రివెంట్ చేయలేకపోయావు? అదేవిధంగా అంతకుముందు ఈయన వెళ్ళక ముందు అక్కడేదో దొంగ ఓట్లు వేయటం కానీ లేకపోతే చిత్రీకరణ మన దాని పేరేంటి సెల్ ఫోన్ ద్వారా ఫోటోలు తీయటం కానీ జరిగినప్పుడు ఇమీడియట్గా కనుక యాక్షన్ తీసుకొని ఇంత దూరం వచ్చేది కాదు. అదేవిధంగా తాడిపత్రిలో ఏం జరుగుతుంది? అసలు రాజ్యాలు లాగా అనుకుంటున్నారా? లేకపోతే అక్కడ
ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయా లేదా అనేది చూస్తే మనకు ఇటు రూరల్ ప్రాంతాల్లో పెద్దారెడ్డి గారు, టౌన్లో దివాకర్ రెడ్డి వాళ్ళు ఒక విధమైనటువంటి యుద్ధ వాతావరణం అక్కడ ఉంటే మరి చట్టపరంగా కౌంటింగ్ ఎలా జరగద్దండి? హౌస్ అరెస్ట్లు అనేవి కరెక్ట్గా చూస్తున్నారా లేదా? అక్కడ ఎందుకు బలగాలు పెట్టడం లేదు, ఇంకా బలగాలు మోహరించడం లేదు? 144 సెక్షన్ ఉన్నప్పుడు ఇంతమంది ఎలా గుమిగూడుతున్నారు? ఆ గుమిగూడినప్పుడే ఇమీడియట్ యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? కాబట్టి లోపభూయిష్టమైనటువంటి వ్యవస్థ అక్కడ ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అధికారులు ఇండిపెండెంట్గా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని నేను చెప్తున్నాను.